సంపద సృష్టించాం. చంద్రబాబు పాలనలో సంపద ఆవిరైంది. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజం. సెకీతో కారు చౌకగా యూనిట్కి ₹2.49 కొనుగోలు చేయడం ద్వారా 1,10,000 కోట్ల రూపాయలు ఆదా చేశాం. ఇది సంపద సృష్టి కాదా? 17 మెడికల్ కాలేజీలు, 13,000 కోట్లతో 3 పోర్టుల నిర్మాణం. భవిష్యత్తులో వీటి వల్ల వచ్చే ఉద్యోగాలు, పెరిగే జీఎస్డీపీ అభివృద్ధి తదితర అంశాల ద్వారా భారీగా పెరగనున్న సంపద. విద్యా, వైద్య రంగాల్లో మేము తెచ్చిన విప్లవాత్మక చర్యల వల్ల కొన్ని తరాలకు లబ్ధి. 87,500 కోట్లు ఆవిరి చేసిన చంద్రబాబును సంపద సృష్టికర్త అంటారా? 1,10,000 కోట్ల రూపాయలు ఆదా చేసి నన్ను సంపద సృష్టికర్త అంటారా? యూనిట్కి ₹6.99 కొన్న బాబు గొప్ప, ₹2.49 నేను కొంటే తప్ప. చౌకగా ₹2.49 25 ఏళ్ల పాటు సెకీ సౌర విద్యుత్ ఇవ్వడం వల్ల రాష్ట్రానికి లబ్ధి జరిగితే తప్పుడు ప్రచారం చేస్తారా? అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీలు మినహాయించామన్న సెకీ లేఖను పట్టించుకోరా? ఇక్కడ రాష్ట్రం, డిస్కంలు, సెకీ మధ్య ఒప్పందం జరిగితే థర్డ్ పార్టీకి తావెక్కడ? రాష్ట్ర అప్పుల విషయంలోనే ఇలాగే విషయం చెప్పారు. బడ్జెట్లో 6,46,000 కోట్ల రూపాయలు అని చంద్రబాబు బడ్జెట్ సాక్షిగా చెప్పారు. బయటకు వచ్చి అప్పులు 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లను తప్పుడు ప్రచారం చేస్తారు. సోషల్ మీడియాలో పోస్టులపై పీడీ యాక్ట్ పెడతారా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్న. వైఎస్ఆర్సీ ప్రభుత్వం హయాంతో పోలిస్తే ఇప్పుడు వ్యవస్థలన్నీ వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు చంద్రబాబు సంపద సృష్టి అంటున్నారు. రాష్ట్రానికి అదనపు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ఏమైనా కార్యక్రమాలు చేయగలిగితే దాన్ని సంపద సృష్టి అంటారు. రాష్ట్ర పురోగతిని మనసులో పెట్టుకుని రాష్ట్రం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడున్నాయని ఆలోచించి ఆచరణలో పెట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే 3 కొత్త పోర్టులు, 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వీటి వల్ల జీఎస్డీపీ పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి కనిపిస్తుంది. దీన్నే సంపద సృష్టి అంటారు. ఈ పోర్టులు, మెడికల్ కాలేజీలు రేపు లక్షల కోట్ల విలువ చేస్తాయి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు.